చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తన ఘనతగా ఈ రోజు ల్యాండ్ అవుతున్నటువంటి ఫ్లైట్ తను సాధించినటువంటి కార్యక్రమంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం గత కొన్ని రోజులుగా జరుగుతా ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ని ప్రతిపాదించింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు, అనుమతులు తీసుకొచ్చింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు, శంకుస్థాపన చేసింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు, భూ సమీకరణ చేసింది ఎవరో చంద్రబాబు నాయుడు గారే. ఇందులో మీరు చేసింది పీకింది ఏమీ లేదు, వచ్చేసారు దుబ్బెత్తానికి. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి వినిపిస్తా విను ఒకసారి. గుడివాడమన్నది బాగా ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. అట్లా మేము కూడా పని ఆడుతున్నాం, గట్టిగా నిలబడతాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. రానున్న రోజులు మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు అన్నారు కదా. రాబోయే రోజుల్లో కోర్టులో కేసులు వేసి మరీ ఆపేద్దాం అన్నది ఎవరో జగన్మోహన్ రెడ్డి కాదా? అసలు ఇన్ని వీడియో ఆధారాలు ఉండగా మీరు అంత పెద్ద పెద్ద పోరాటాలు చేశారు. అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కంప్లీట్ చేశారంటే జనం నమ్మడానికన్నా పెచ్చోళ్ళు అనుకుంటున్నారా? కనీసం జనానికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారా?